Namaste people, welcome to our channel. Today's our topic is keyboard interfacing with 8051 microcontroller. And మరి ఇంటర్ఫేసింగ్ అంటే ఏంటిది? ఇంటర్ఫేసింగ్ అంటే it is a connection between two devices, two persons or one device and user, and that is called interfacing. అంటే ఈ ప్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనకి ఇంటర్ఫేస్ కావాలి. ఏం ప్రాసెస్? కమ్యూనికేషన్ అనేది. సో మరి ఇవాళ టాపిక్ వచ్చేసి కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ విత్ 8051 కదా. మరి ముందుగానే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ విత్ 8051 అండ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇన్పుట్ పోర్ట్ అండ్ అవుట్పుట్ పోర్ట్. మనకి పోర్ట్ 1 వచ్చేసి కనెక్టెడ్ టు ది అవుట్పుట్ అండ్ పోర్ట్ 2 వచ్చేసి కనెక్టెడ్ టు ది ఇన్పుట్ అండ్ రోస్ అనేటివి ఇక్కడ గ్రౌండ్ అయినాయి. సో మనకి ఈ కీబోర్డ్లో మనకి కీస్ అనేవి మ్యాట్రిక్స్ రూపంలో మనకి అరేంజ్ అయ్యి ఉన్నాయి కదా. అంటే ఇక్కడ 4x4 మ్యాట్రిక్స్. మరి ఈ కీబోర్డ్లో మనకి మైక్రో కంట్రోలర్ ఎందుకు అవసరం? ఎందుకంటే ఇప్పుడు మనం కీబోర్డ్లో ఏదైనా కీ ప్రెస్ చేసినాం అనుకో, దాన్ని మనకి ఏ కీ ప్రెస్ అయిందో దాన్ని డిటెక్ట్ చేయడం, ఐడెంటిఫై చేయడం. ఇది ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది మైక్రో కంట్రోలర్ ఈజ్ టు డిటెక్ట్ అండ్ ఐడెంటిఫై ది విచ్ కీ ఈజ్ ప్రెస్డ్. ఇది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది మైక్రో కంట్రోలర్. ఇప్పుడు మనం ఇందులో ఈ రోస్ అనేవి ఇక్కడ గ్రౌండ్ అయినాయి. ఏ కీ అయితే ప్రెస్ అయిందో అప్పుడు కాలం విల్ హ్యావ్ ది 0 సిన్స్ ద కీబోర్డ్ ప్రొవైడ్స్ ది పాత్ టు ది గ్రౌండ్. సో ఇది మనకి సర్క్యూట్ డయాగ్రామ్. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ నుంచి 0 0 0 1 1 0 1 1, ఇక్కడ కూడా D0 నుంచి 0 0 0 1 1 0 1 1. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ ఇవన్నీ స్విచ్చెస్. ఇక్కడ మనకి ఈ కాలమ్స్ అన్నీ మనకి VCCకి కనెక్ట్ అయినాయి. అండ్ ఇక్కడ రోస్ వచ్చేసి మనకి గ్రౌండెడ్ అయినాయి. అంటే ఇట్ విల్ డిటెక్ట్ విచ్ కీ ఈజ్ ప్లేస్డ్. అంటే మనకి బిఫోర్ ప్రెస్సింగ్ దిక్కి మనకి ఈ సర్క్యూట్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయి ఉంటుంది. ఆఫ్టర్ ప్రెస్సింగ్ దిక్కి మనకి అప్పుడు షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనము ఇందులో ఏ కాలం అయితే ఇఫ్ ఎనీ కాలం పర్టికులర్ బటన్ అనేది ప్రెస్ అయినప్పుడు అప్పుడు దాని వాల్యూ విల్ బి 0. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అది కీ 6 ప్రెస్డ్ కీ 6. ఈ కీ 6 అనేది నేను ప్రెస్ చేసిన. ఇక్కడ కీ 6 ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ పర్టికులర్ రో అనేది నాకు 0 అవుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ ఏముంది, ఈ స్విచ్ దగ్గర D1 ఉంది, అంటే ఇక్కడ ఇది మనకి 0 అవుతుంది. అండ్ రిమైనింగ్ ఆల్ బీట్స్ D0 D2 D3 అనేవి మనకి 1 అవుతాయి. అండ్ సో ఇప్పుడు మనం దీంట్లో ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు కీ 6 ప్రెస్ చేసినప్పుడు కీ 6 అన్నప్పుడు మనకి ఇక్కడ 6 ఉంది, స్విచ్ ఇక్కడ, కాబట్టి ఈ బిట్ అనేది మనకి 0 అవుతుంది అండ్ రిమైనింగ్ బిట్స్ అనేది 1 అవుతుంది. సో మనం దీంట్లో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఇంకో వేలో ఎట్లా అంటే ఇప్పుడు D3 నుంచి D0 వాల్యూ ఎంత 110. అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ ఫర్ రో. ఇప్పుడు కాలంకి D3 నుంచి D0 వరకు ఎంత 1011. ఇప్పుడు ఇందులో మనం ఏ కీ అనేది మనం ప్రెస్ చేసినాం. దీంట్లో మన రో నుంచి చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి రోలో ఫస్ట్ 1110 ఉంది. D3 నుంచి D0 వరకు అన్నాడు. అంటే D3 ఇక్కడ నుంచి స్టార్ట్, అంటే 1110 అయింది. ఇప్పుడు మరి కాలంలో D3 నుంచి D0 వరకు 1011. అంటే D3 ఇక్కడ నుంచి స్టార్ట్ 1011. అంటే మనకి ఇక్కడ కాలం నుంచి ఇక్కడ D2 అనేది మనకి స్పెసిఫై అవుతుంది. ఈ కాలం అనేది అంటే ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడ మనకి రో అండ్ కాలం అనేది ఒక స్పెసిఫిక్ కీని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఏం కీ? అది 6th కీ. అంటే ఇక్కడ 0 నుంచి ఇక్కడ మనకి D0 దగ్గర 0 వచ్చింది. అంటే మనకి ఈ వాల్యూ అనేది ఇక్కడ ఈ కీ 6th కీ అనేది మనం ఇక్కడ ప్రెస్ చేసినాం అన్నమాట. And this is the example for the keyboard interfacing with the 8051. And this is our video guys. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్